హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు సాటర్డే, టైం అయితే 2:30 అవుతుంది. ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చాము. సో ఎక్కడైనా బయట వెళ్దాం అనుకుంటున్నాము. నిన్న ఫ్రైడే ఐ థింక్ ఇండియాలో వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు. నిన్న ఫ్రైడే మేమైతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఈవినింగ్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక 55 feet రాముని విగ్రహం అయితే ఉన్నింది. అది కూడా బాగుండింది. నేను ఆ వీడియో అయితే జస్ట్ ఒక బిట్ తీసుకున్నాను. టెంపుల్లో తీసుకోలేకపోయాను. జస్ట్ నేను ప్లాన్ లేదు, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ రాముని విగ్రహం మాత్రం ఒక వీడియో అయితే తీసుకున్నాను. మేబీ నేను దీని తర్వాత కావాలంటే ఆ వీడియో పెట్టి మీకు చూపిస్తాను అది ఎలా ఉందనేసి. అండ్ ఈరోజు అయితే ప్రస్తుతానికి మాకేం ప్లాన్ లేదు. ఏం ప్లాన్ లేకుండానే బయట వచ్చాము. సరే ఎక్కడన్నా వెళ్దాము అని చెప్పేసి ప్రస్తుతానికి పార్కింగ్లో ఉన్నాము. ఇంకా ఫస్ట్ బయలుదేరి యాజ్ యూజువల్ మా రొటీన్ ఫస్ట్ వెళ్ళి టిమ్ హార్టన్స్లో కాఫీ తీసుకోవడమే. సో ఫస్ట్ వెళ్ళి కాఫీ తీసుకొని దాని తర్వాత మేము అక్కడ ఆలోచిస్తాం ఎక్కడికి వెళ్ళాలని. సో లెట్స్ గో. కరెక్ట్గా బయట వెళ్దాం అనుకున్నాము, వర్షం స్టార్ట్ అయింది. బట్ స్టిల్ మేము ఆల్రెడీ వెదర్ చూసుకొనే వచ్చాము. వర్షానికి ప్రిపేర్డ్గా వచ్చాము. మా రెయిన్ జాకెట్స్ ఫ్రంట్లో ఉన్నాయి. సో ఇంకా బయలుదేరి తిరుగుతాము. టిమ్ హార్టన్స్ డ్రైవ్ త్రూలో అయితే ఉన్నాము. ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఫుల్ ఐ థింక్ ఒక 6 cars ఉన్నాయి అనుకుంటా మా ముందర. సో మేము లైన్లో ఉన్నాము. ఇంకా కాఫీ తీసేసుకొని తర్వాత డిసైడ్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలి అని. ఓకే, ఫైనల్లీ ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాము. అనుదీప్ డిసైడ్ చేశాడు. ఎప్పటి నుంచో నయాగరా ఫాల్స్ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ అనుకుంటా, ప్లస్ పవర్ స్టేషన్ ప్లస్ టన్నల్. ఇప్పుడు మనకు ఆ టన్నల్లో నయాగరా ఫాల్స్ వ్యూ కనిపిస్తుందా? ఓకే, సో మాకు తెలీదు అక్కడ ఏముందో. చాలాసార్లు నయాగరా ఫాల్స్కి వెళ్ళాము, అక్కడ ఉండేవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. కానీ ఇదొక్కటి మాకు ఎప్పుడు అనుకుంటానే ఉంటాము బట్ వెళ్ళట్లేదు. సో ఈరోజు అయితే దాన్ని కవర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాకు 1 hour 30 minutes డ్రైవ్. సో వెళ్ళి ఆ పవర్ స్టేషన్ చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. ఇక్కడికైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా పర్సనల్లీ, బికాజ్ ఈ రూఫ్ పైన స్నో పడ్డం నాకు కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చూడాలని. ఇప్పుడు రెయిన్ చూశాను, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేబీ టెస్లా ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉండొచ్చు. బట్ నాకు టెస్లా ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి ఈ చిన్న చిన్నవి కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తున్నాయి. సో ఫాల్కి వింటర్కి నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీతో కూడా ఆ విజువల్స్ అన్ని షేర్ చేసుకుంటాను ఆ వింటర్ వచ్చిన తర్వాత. Sunlight hits the window pane. I wake up with a smile. Coffee steaming on the sill. Feels like everything's right. Put on my favorite shoes. Skip down the street so bright. The wind is singing to me. Feels like it's my day to shine. Oh la la la, what a perfect day. Nothing's gonna bring me down. I'm dancing all the way. No more worries around. Oh la la la, life is such a breeze. Every moment's a sweet surprise. Keep that smile on your face. Let the good vibes rise. Met a friend along the way. We laughed and talked for a while. Ice cream drips down my hand. Tastes like నయాగరా ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఈ పవర్ స్టేషన్ వచ్చి ఎగ్జాక్ట్లీ ఫాల్స్ ఆపోజిట్లో ఉంది, నయాగరా పార్క్స్ పవర్ స్టేషన్ అని చెప్పేసి. సో మేము ఎప్పుడు ఈ ఫాల్స్ దగ్గరికి వచ్చాం కానీ ఈ పవర్ స్టేషన్కి అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మేము ఒకసారి నయాగరా టేక్స్ ఫ్లైట్ అని ఒక రైడ్ ఉంది ఇక్కడ, బేసిక్గా సిమ్యులేటెడ్ రైడ్ అది. బట్ అందులో చూపించారు ఈ పవర్ స్టేషన్. ఆ రోజే అనుకున్నాం వెళ్ళాలని, బట్ అది వింటర్ సీజన్ అవ్వడంతో మేము అంత అక్కడి నుంచి మళ్ళీ వాక్ చేసుకొని వచ్చి పవర్ స్టేషన్కి వెళ్ళేది ప్రిఫర్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే మేము రీచ్ అయిపోయాము. పార్కింగ్లో కార్ పెట్టేసి దిగి పవర్ స్టేషన్కి అయితే నడుచుకొని వెళ్ళాలి. ప్రస్తుతానికైతే పార్కింగ్కి వెళ్తున్నాం. this feeling in my veins.
దగ్గర లోపల ఆఫీస్ దగ్గర In వెళ్తే 200 meters, turn left onto అక్కడ Fraser ఈ Hill. నంబర్ ప్లేట్ యాడ్ చేయొచ్చు అంత. సో బేసిక్గా 2 నంబర్ ప్లేట్స్ అలో చేస్తుంది, కార్ నంబర్ ప్లేట్స్ పార్కింగ్ పాస్ పైన. 2 ప్లేట్స్. సో ఆల్రెడీ ఒక కార్ యాడ్ చేసాం మేము, ఇది కొత్త కార్ కాబట్టి ఇది ఇంకా యాడ్ చేయలేదు. సో ఈ పాస్లో ఆ నంబర్ ప్లేట్ యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ వాళ్ళు వెరిఫై చేయలేదు. ఐ మీన్ పాస్ మనం స్కాన్ చేయగానే ఎంట్రీ అయితే ఇచ్చేసింది. బట్ వెళ్ళేటప్పుడు సేఫర్ సైడ్ మనము ఆ ఎంట్రీ వేసుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ టైం ఇంకెక్కడైనా స్కాన్ చేసినప్పుడు మనము ఏదో ఒక ఫ్లా చేసినట్టు ఉండదు. ఐ మీన్ తీసుకొచ్చేసి కార్ నంబర్ దానిలో రిజిస్టర్ కాకుండా. సో ఆ ఇష్యూ లేకుండా మేమైతే వెళ్ళేటప్పుడు ఎంట్రీ అయితే చేసేసుకుంటాము. సో ప్రస్తుతానికైతే పార్కింగ్ స్పాట్ ఎతుకుతున్నాం. పార్కింగ్ పెట్టేసి దిగి నడుచుకొని వెళ్ళేటప్పుడు చూపిస్తాం. పార్కింగ్ అయితే అయిపోయింది, చేసేసాము. ఫుల్ వర్షం పడుతుంది. రెయిన్ కోట్స్ అయితే వేసుకొని మేము ప్రిపేర్డ్గా వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇక్కడ నయాగరా ఫాల్స్ దగ్గర ఒక ఆఫీస్ ఉంది. సో ఆఫీస్లోకి వెళ్ళి పాస్లో మా లైసెన్స్ ప్లేట్ నంబర్ ఎంటర్ చేయించుకుంటాం. ఎంటర్ చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి పవర్ స్టేషన్కి వెళ్తాము. ఏమైతే చూడాలనుకున్నామో అక్కడికి వెళ్ళేసి టికెట్స్ కూడా అక్కడే తీసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకొని వెళ్తాం. సో ఫర్ నౌ ఆఫీస్ దగ్గరికి అయితే నడుస్తున్నాం. అది ఇక్కడే పక్కనే ఉంది పార్కింగ్ లాట్కి. అక్కడ వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాం. సో కార్ అయితే మనం ఇక్కడ పార్కింగ్లో పెట్టేసాం కదా, ఆ పార్కింగ్ పాస్లో మన సెకండ్ కార్ నంబర్ ప్లేట్ ఎంట్రీకి అయితే వెళ్తున్నాం ఇందాక చెప్పినట్టు. సో ఇక్కడే పక్కనే పార్కింగ్ లైసెన్సింగ్ పార్కింగ్ ఆఫీస్ అని ఒకటి ఉంది. అక్కడ వెళ్ళి మనం జస్ట్ ఈ నంబర్ ప్లేట్ ఎంట్రీ కావాలి పాస్ పైన అని చెప్పి మనం ప్లేట్ నెంబర్ రాసిస్తే వాళ్ళ పాస్లో అది ప్రింట్ చేసి అయితే మనకు ఆ పాస్ వెంటనే ఇచ్చేస్తారు. ఇక్కడ చూస్తే ఫుల్ లైట్ వర్షం పడుతుంది. అండ్ ఫ్యూ పీపుల్ ఇక్కడ పార్కింగ్లో అయితే షటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ షటిల్స్ అయితే వస్తాయి. ఆ షటిల్స్ ఇక్కడ నుంచి ఐ థింక్ పార్కింగ్ పాయింట్ నుంచి రోడ్ వరకు వదులుతుంది. సో ఆ పాయింట్ కోసం కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఎలివేటర్స్ ఉన్నాయి ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళడానికి. సో అవి దేనికి అంటే మనం యూజువల్గా ఈ పార్కింగ్లో కార్ పెట్టేసి లిఫ్ట్ తీసుకున్నట్లయితే పైన ఒక మెయిన్ రోడ్ ఉంది, అక్కడైతే వదిలేస్తుంది. $3.50 అనమాట దాని టికెట్. మేమైతే ఇప్పుడు అది యూజ్ చేసుకోవట్లేదు. మేము పక్కనే ఉండే బిల్డింగ్లో టికెట్స్ అయితే దొరుకుతాయి మనం వెళ్ళాలనుకున్న పవర్ స్టేషన్కి. అండ్ అన్ని అడ్వెంచర్స్కి ఈ బిల్డింగ్లో అయితే మనకి టికెట్స్ దొరుకుతాయి. సో ఆ టికెట్స్ కోసమని ఆ బిల్డింగ్ లోపలికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. మనం అనుకున్న పవర్ స్టేషన్ టికెట్ అయితే పర్ హెడ్ $33 అడల్ట్కి. అండ్ దానికి 13% ట్యాక్స్ అయితే వేస్తారు. సో మా ఇద్దరికి ఈచ్ $33 అయితే టికెట్ ప్రైస్ అనమాట. సో దాన్ని తీసుకోవడానికి అయితే బిల్డింగ్ లోపలికి వచ్చాము. టికెట్స్ తీసేసుకొని బయట వచ్చి చూసాము. ఫుల్ ట్రాఫిక్ జాము. ఫాల్స్ దగ్గర అయితే ఫుల్ క్రౌడెడ్ ఉంది. అండ్ గుడ్ వెదర్ వల్ల ఫ్లవర్స్ అంతా కూడా వెరీ బ్రైట్గా కనిపిస్తున్నాయి, వెరీ కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ప్లాన్లో అయితే చిన్న చేంజ్ అయింది. నేను అది కార్ దగ్గరికి వెళ్ళాక కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ టికెట్స్ ఆఫీస్ ఉంది పార్కింగ్ పక్కన. సో అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ మా ప్లాన్ వచ్చి ఓన్లీ నయాగరా పవర్ స్టేషన్ చూడాలనేది ప్లాన్. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక స్లైడ్గా చేంజ్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే పవర్ స్టేషన్కి 2 types ఆఫ్ టికెట్స్ ఉంది, ఒక డే టైము ఒకటి నైట్ టైము. సో డే టైం టికెట్స్ 6 o'clock వరకే అని చెప్పింది అనుకుంటా కదా. సో డే టైం టికెట్స్ 6 o'clock వరకే అంటే ఇప్పుడు 5 అవుతుంది టైము. మేము ఇన్ కేస్ లోపల పవర్ స్టేషన్ లోపల ఎంటర్ అయినా 6 o'clock వరకే మీరు చూడగలుగుతారు. 6 తర్వాత బయట వచ్చేయాలి అన్నట్టు చెప్పింది. సో నైట్ టైం అవుతే లైట్ షో కూడా ఉంటుందని మెన్షన్ చేసింది తను. సో మేమేమనుకున్నామంటే ఇన్ కేస్ వెళ్ళినా కూడా 6 o'clock పైన వెళ్తే బెస్ట్ కదా, మాకు లైట్ షో కూడా కవర్ అవుతుంది అని అనుకుంటున్నాము. వెళ్ళాక మాకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని స్పాట్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే వైట్ వాటర్ వాక్ అని ఒకటి, నయాగరా ఫాల్స్ వెళ్ళే చోట జస్ట్ ఒక పాత్వే లాగా ఉంటుంది, వాకింగ్ చేయొచ్చు, ఒక ట్రైల్ లాగా ఉంటుంది. సో మేమేమనుకున్నామంటే ఎనీవే సాటర్డే మాకు ఇంకేం పని లేదు, సో అక్కడికి ఫస్ట్ వెళ్ళి వైట్ వాటర్ వాక్ చూసుకొని 6 లోపల ఆర్ 6 పైన కూడా ఇట్స్ ఓకే. బట్ మేము 9:15 లోపల అయితే పవర్ స్టేషన్కి వెళ్ళాలి. 9:15కి లాస్ట్ అంట పవర్ స్టేషన్ క్లోజింగ్ టైం అని చెప్పింది. కాబట్టి మేము ఫస్ట్ ఆ వైట్ వాటర్ వాక్కి వెళ్ళి ఆ ట్రయల్ చూసుకొని అది కంప్లీట్ అయ్యాక అక్కడి నుంచి పవర్ స్టేషన్కి వచ్చి
పవర్ స్టేషన్ని ఆల్మోస్ట్ 9:15 లోపల కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్దాం అనేది ఇప్పుడు మా న్యూ ప్లాన్. సో పార్కింగ్ ఇక్కడ ఆల్రెడీ చేసాం మా పాస్తో. అక్కడ వైట్ వాటర్ వాక్ దగ్గర ఈ పాస్కి అలౌడ్ లేదు పార్కింగ్కి. సో తనే ఒక సజెషన్ ఇచ్చింది అక్కడ ఆఫీస్లో ఉండే అమ్మాయి ఏం చెప్పిందంటే వైట్ వాటర్, ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు, ఆ మ్యాప్లో చూసి చెప్తున్నా. సో వైట్ వాటర్ వాక్కి ముందు వర్ల్పూల్ ఏరో కార్ అని ఒక స్పాట్ ఉంది. ఇక్కడైతే మనకి ఫ్రీ పార్కింగ్ అంట. సో అక్కడ పార్క్ చేసుకొని వైట్ వాటర్ వాక్కి 15 minutes వాక్ చేయమనింది. వాక్ చేసి ఆ వైట్ వాటర్ వాక్కి రీచ్ అయ్యి అక్కడ అది చూసుకొని మళ్ళీ రిటర్న్ 15 minutes వాక్ చేసి మన కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా తన సజెషన్ అయితే ఇచ్చింది. మేము అక్కడికి ఇప్పుడు తను చెప్పిన పార్కింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళాక చూడాలి, అది ఇన్ కేస్ టూ ఫార్ అనిపిస్తే మేబీ మేము కొంచెం పే చేసి క్లోజ్ బై పెట్టుకుంటాము. సో అప్డేట్ అయితే ఇస్తాం. ప్రస్తుతానికి ప్లాన్ అయితే ఇది, ఫస్ట్ వైట్ వాటర్ వాక్కి వెళ్ళి తర్వాత పవర్ స్టేషన్కి వెళ్తాం. ఇది మా టెస్లాలో ఈ శాటిలైట్ వ్యూ మ్యాప్ చూస్తే కంప్లీట్గా ఇది నయాగరా ఫాల్స్ నీట్గా చూపిస్తుంది. ఇది ఫాల్స్. సో ప్రస్తుతానికి వర్ల్పూల్ ఏరో కార్. సో ఈ స్పాట్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే పార్కింగ్ ఫ్రీ అని చెప్పింది, చూద్దాం. చాలాసార్లు చూసాము ఫాల్స్, కాబట్టి మేము ఫాల్స్ దగ్గర అయితే దిగట్లేదు. సో డైరెక్ట్గా ఇప్పుడు వైట్ వాటర్ వాక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి 10 minutes చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఫాల్స్ దగ్గర. బట్ మన పార్కింగ్ స్పాట్ ఏదైతే పెట్టామో అది 15 minutes చూపించింది అక్కడి నుంచి. బట్ ఎనీవేస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి పార్కింగ్ అయిపోయాక నేను మళ్ళీ దిగి చూపిస్తాను. వాక్కి వెళ్తున్నాము నడుచుకొని. వాళ్ళు చెప్పినట్టు వర్ల్పూల్ ఏరో కార్ అనే స్పేస్ దగ్గర మనం పార్కింగ్ అయితే పెట్టేసాం, ఫ్రీ పార్కింగ్. సో ఈ వర్ల్పూల్ ఏరో కార్ ఏంటంటే ఒక కేబుల్ కారు. ఇక్కడ నుంచి అక్కడ ఫాల్స్ ఉంది ఇటు సైడ్. సో ఇక్కడ ఆ కేబుల్ కార్ అనేది ఆపరేట్ అవుతుంది. ఇది ఇంకో టూరిస్ట్ స్పాట్ లాగా, బట్ మేము ఇది తీసుకోవట్లేదు. సో ఇక్కడ నుంచి 15 minutes వాక్ టు వైట్ వాటర్ వాక్. అక్కడికి వెళ్ళేసి ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. మేము ఈ వైట్ వాటర్ వాక్ అయితే ముందు కూడా ప్లాన్ చేసాము, బట్ అప్పుడు క్లోజింగ్ టైమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. సమ్మర్లో క్లోజింగ్ టైమ్స్ డిఫరెంట్ ఉంటాయి ఈ ప్లేస్కి. బికాజ్ వింటర్లో ఐ థింక్ లేక్ ఫ్రీజ్ అవుతుందో లేకపోతే ఎక్కువ వేవ్స్ ఉండడం వల్లనో తెలియదు, కానీ ఆలీ క్లోజ్ అయితే చేస్తారు. బట్ మాకు లక్కీగా ఈరోజు అయితే 7:30 వరకు ఇదైతే ఓపెన్లో ఉంది. వర్ల్పూల్ ఏరో కార్ అనే ప్లేస్ దగ్గర మనకు ఫ్రీ పార్కింగ్ అనే సజెషన్ బెస్ట్ అనిపించింది మాకు. బికాజ్ అక్కడి నుంచి జస్ట్ 15 minutes వాక్. మేము వెళ్ళేటప్పుడు అయితే అంత వర్షం పడలేదు, జస్ట్ చినుకులు పడుతునింది. మాకేం అంత డిఫరెన్స్ అనిపించలేదు. మేము ఆల్రెడీ రెయిన్ జాకెట్ వేసుకున్నాం కాబట్టి మాకేం ప్రాబ్లం రాలేదు. మెల్లగానే నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ రైట్ సైడ్ చాలా మోటల్స్ ఉన్నాయి అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ చాలామంది ఇప్పుడు అడ్వెంచర్స్ చూడాలనుకున్న వాళ్ళు లేదా టూరిస్ట్ జస్ట్ నయాగరా ఫాల్స్లో స్టే ఉండాలనుకున్న వాళ్ళు అక్కడే దగ్గరలో మోటల్లో ఉండి ఈ వైట్ వాటర్ వాక్ కానీ ఏరో కార్ కానీ లేకపోతే ఫాల్స్ కానీ అన్నిటికీ క్లోజ్ బై ఉంది ఆ మోటల్ అనేది. మోర్ ఆర్ లెస్ 15 minutes రేడియస్ అన్నమాట అన్నిటికీ. సో అవన్నీ ఉన్నాయి. అండ్ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది ఆర్కిటెక్చర్. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేయాలి. మేము ఫస్ట్ టైం చూసాము ఆ బుద్ధిస్ట్ టెంపుల్. ఇంకా అక్కడి నుంచి నడుచుకొని వైట్ వాటర్ వాక్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ అవుతూనే అయితే ఒక చిన్న షాప్ లాగా ఉంది. మనం టికెట్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి. రైట్ సైడ్ అయితే ఒక ఎలివేటర్ ఉంది. సో వస్తూనే ఫస్ట్ ఎలివేటర్లో అయితే తీసుకెళ్ళి వదిలారు మమ్మల్ని. ఒక ఎలివేటర్లో అయితే తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ లాగా ఉంది, అక్కడ వదిలారు.
సో ఒక టన్నెల్లో అయితే నడుస్తున్నాము, మా పైన ఒక టన్నెల్ ఉంది. సో ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను. సో ఒక టన్నెల్ లాగా అయితే ఉంది, చూసారు, సొరంగం లాగా ఉంది. ఇక్కడ ఏమన్నా మాట్లాడితే ఎక్కువ వస్తుంది అండ్ ఫాల్ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను యాక్చువల్లీ అక్కడ వ్లాగ్ చేశాను, బట్ నా వాయిస్ అయితే అక్కడ ఉండే వాటర్ సౌండ్ వల్ల సరిగా క్యాప్చర్ కాలేదు, దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది ఎంట్రన్స్లో లాబీ లాగా ఉంది. ఇక్కడ దాని హిస్టరీ అయితే ఇచ్చారు, ఈ వైట్ వాటర్ వాక్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడు విజిటర్స్కి ఓపెన్ అయింది అని చెప్పేసి. అండ్ కట్ చేస్తే మేము ఎంటర్ అయిన వెంటనే వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఆ వాటర్ ఫ్లో చూసి లిటరలీ కొంచెం భయం కూడా వేసింది, అంత ఫోర్స్గా వెళ్తుంది వాటర్. అండ్ దాని పక్కన బ్యూటిఫుల్గా ఒక వాకింగ్ పాత్ అయితే ఉంది. ఇప్పుడు ఆ పాత్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. అండ్ వెదర్ చాలా కోల్డ్గా ఉన్నింది అండ్ లైట్ రెయిన్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది మేము నడిచేటప్పుడు. చాలా చాలా సీనిక్గా ఉంది ప్లేస్ అయితే. అసలు నాకు వర్డ్స్ కూడా రావట్లేదు, ఇది ఫోన్లో సరిగా క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలీదు, బట్ ఎంటర్ అయినప్పుడు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ వాటర్ కలర్ కానీ, ఆ సౌండ్ అండ్ ఆ వుడ్తో వేసిన వాకింగ్ ట్రైల్ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ వర్షం అయితే మేము ఇక్కడ కరెక్ట్గా ఈ వాకింగ్ పాత్ తీసుకున్నప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది. సో నడుచుకొని ఈ పాత్లో వెళ్ళే కొద్దీ మనకి 2 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. స్టేర్ కేస్ తీసుకొని కిందకైతే దిగి ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు. జస్ట్ 2 ఫోటో స్పాట్స్ లాగా ఇచ్చారు. ఆ స్పాట్స్ దగ్గర కూడా వాటర్ చూస్తే లిటరలీ ఆ వాటర్ మన పైకి వస్తుందా అన్నట్టు ఉంది, ఆ హైట్ లెవెల్ కానీ అదంతా. బట్ మేము వెళ్ళిన టైం నిన్న కరెక్ట్గా మేము వెళ్ళింది అరౌండ్ 6 o'clock వెళ్ళాము. అంత రష్ లేదు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయగలిగాము ఆ వ్యూస్ అన్నీ. క్రౌడ్ ఉంటే మనకి ఎలా అయినా ప్రాబ్లం, బట్ ఇక్కడ ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ ఒక 10 people ఉన్నారు అంతే మాతో పాటు, కాబట్టి ట్రయల్ చాలా ఖాళీగా అనిపించింది. అండ్ అక్కడక్కడ జనాలు ఉన్నారు కాబట్టి మేము కూడా పీస్ఫుల్గా ఫొటోస్ తీసుకోవడం కానీ, ఆ వ్యూ ఎంజాయ్ చేయడం కానీ, నేను వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకోగలిగాను. అండ్ వర్షం కొంచెం స్టార్ట్ అయ్యి ఎక్కువ వర్షం అయింది అండ్ థండర్ స్టార్మ్స్ కూడా స్టార్ట్ అయింది. ఆ ఉరుములు, మెరుపులు, చాలా సౌండ్స్ వస్తున్నాయి మేము అక్కడ వాకింగ్ చేసేటప్పుడు. ఈ వైట్ వాటర్ వాక్ గురించి అయితే అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్లో ఏం రాశారంటే ఈ వైట్ వాటర్ వాక్ అనేది క్లాస్ 6గా డిఫైన్ చేశారు ర్యాపిడ్స్లో. సో క్లాస్ 6 అంటే ఎక్స్ట్రీమ్ ఆర్ పొటెన్షియలీ అన్రన్నబుల్, సో చాలా పవర్ఫుల్ అన్ప్రిడిక్టబుల్ వాటర్గా దీన్ని డిఫైన్ చేశారు. అండ్ ఈ వాటర్ స్పీడ్ వచ్చి 40 km/h వెళ్తుందంట. అండ్ అక్కడక్కడ రాక్స్ ఉండడం వల్ల టర్బ్యులెన్స్ వచ్చినట్టు వేవ్స్ అయితే వెరీ హై లెవెల్లో వస్తున్నాయి అక్కడక్కడ. అది మనం డైరెక్ట్గా చూసినప్పుడే ఆ హైట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ ఫోన్లో ప్రాపర్గా రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. అండ్ ఓవరాల్ ఈ ప్లేస్ అయితే నేను రికమెండ్ చేస్తాను, వెళ్ళి చూడాల్సిన ప్లేస్ ఇది. ఎస్పెషలీ సమ్మర్లో వెళ్ళండి, బికాజ్ మేము ఇప్పుడు వచ్చిన వెదర్ అయితే అటు ఫాల్ కాదు, ఇటు సమ్మరు కాదు, మధ్యలో రెయినీ సీజన్ అంటారు కదా, అలా రెయినీ సీజన్లో ఇరుక్కుపోయి వచ్చాం మేము. లైట్గా వర్షం అయితే పడుతుంది. ఆ బోర్డ్ వచ్చి కొంచెం లైట్ స్లిప్పరీగా ఉంటుంది కొంతమందికి, సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. బట్ మేమైతే గ్రిప్ ఉండే షూస్ అండ్ శాండిల్స్ వేసుకొచ్చాము, సో మాకే ప్రాబ్లం రాలేదు. బట్ అక్కడ కొంతమంది ఎవరైతే అక్కడ 10-15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి స్లిప్ అవుతుందని మాట్లాడుకుంటుంటే విన్నాను, బట్ మాకైతే ఆ ప్రాబ్లం రాలేదు. అండ్ ఇక్కడ సెకండ్ అబ్జర్వేటరీ డెక్ అయితే ఉంది కదా, ఇక్కడ నేను దిగినప్పుడు క్లియర్గా వాటర్ అయితే ఎంత క్లోజ్గా ఆ సైడ్ వాక్కి వెళ్తుంది అనేది అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనం. అండ్ ఆ వేవ్స్ కూడా వెరీ క్లోజ్గా వెళ్తాయి అన్నమాట. మనకి అర్థమైపోతుంది ఆ వాటర్ ఫోర్స్ ఎంత ఉంది అని చెప్పి అక్కడ నిల్చున్నప్పుడు. అండ్ అక్కడితో అబ్జర్వేషన్ డెక్ 2 అయిపోయిన, సెకండ్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా కొంచెం ఉన్నింది ట్రైల్, దాన్ని కంప్లీట్ చేసుకొని మేము జస్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు హెవీ రెయిన్ అయిపోయింది, కంప్లీట్ హెవీ రెయిన్.
ఇంకా ఆ రెయిన్లోనే నడుచుకుంటూ రిటర్న్ వచ్చాము. రిటర్న్ సేమ్ టన్నెల్లో ఎలా అయితే మనం ఎంట్రీ అయ్యామో సేమ్ టన్నెల్లో మనం ఎగ్జిట్ అండ్ ఒక ఎలివేటర్ నుంచి వచ్చాం కదా, అక్కడ ఇంకో ఎలివేటర్ ఉంటుంది, ఎగ్జిట్ ఎలివేటర్. దాన్ని తీసుకుంటే వాళ్ళు పైన అయితే వదిలేస్తారనమాట గ్రౌండ్ లెవెల్లో. ఫుల్ తడిచిపోయాం యాక్చువల్లీ. మా ప్యాంట్లు అయితే ముద్దయిపోయాయి, బట్ పైన రెయిన్ జాకెట్ ఉంది కాబట్టి మేము అంత తడవలేదు. సో మనం కార్ అయితే వర్ల్పూల్ ఏరో కార్ స్పేస్లో మనం పార్కింగ్ అయితే పెట్టాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు 15 minutes అయితే ఈ ప్లేస్కి నడుచుకొచ్చాం కదా, బట్ రిటర్న్ వెళ్ళడానికి మేము వాక్ చేయలేము బికాజ్ హెవీ రెయిన్ పడుతుంది. మళ్ళీ ఆ రెయిన్లో నడుచుకొని వెళ్ళడం అస్సలు కుదరదు అని చెప్పి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ వాక్ అయితే 15 minutes, క్యాబ్ బుక్ చేసుకున్నాం. 5 minutesలో అయితే మా పార్కింగ్ స్పాట్లో మమ్మల్ని వదిలేశారు. సో మన కార్ దగ్గరికి అయితే ఫైనల్లీ వచ్చేసాము. వైట్ వాటర్ వాక్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మేము పవర్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. పవర్ స్టేషన్ ఎలా ఉంది అనేది నేను పార్ట్ 2లో అయితే పోస్ట్ చేస్తాను బికాజ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే దెన్ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.